ఎవరు ఏం అడిగినా గుళ్ళో హోమం విషయం చెప్పకూడదు. హోమం పూజలు అంటే ఆదిత్య గారు ఒప్పుకోరు. ఎదురుపడి అడిగినా కానీ ఏదో ఒకటి చెప్పి వెళ్ళాలి. లేకపోతే కడుపులో బిడ్డకేదో ప్రమాదం ఉందని తెలిసే ధరణి హోమం చేస్తుందని భయపడతారు. పైగా స్వామివారు తొందరగా రమ్మన్నారు. ఎక్కడికి తయారైంది ఈవిడ? ఎక్కడికి ధరణి? ఇంత పొద్దునే బయలుదేరావు? గుడికి వెళ్దామని బయలుదేరానండి. గుడికా? అవునమ్మా. నేను కూడా నీకు తోడుగా వస్తాను, వెళ్దాం పద. గుడేమైనా కొత్త, దారి తెలీదా? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానులేండి. దానికి మీరెందుకు? అదేంటి అడుగు తీసి అడుగేస్తే ప్రమాదాలు పొంచి చూస్తూ ఉంటే తోడొస్తాననే వారిని వద్దంటావు? రాని, వారొస్తే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. లేకపోతే ఒక్కదానివి వెళ్ళావు, ఎలా ఉందో ఏంటో అని మనసు పీక్తూ ఉంటుంది. వారి పనులన్నీ మానుకొని ఇలా గుళ్ళంటూ బళ్ళంటూ నా వెనకాల తిరిగితే ఎలా? ఇప్పటికే చాలా వర్క్ పెండింగ్ పడిందని టెన్షన్ పడుతున్నారు. మొన్న ఆదివారం కూడా ఆఫీస్కి వెళ్లారు. నేను వెళ్ళొస్తానులే. పోనీ నేను రానా? వద్దులే తల్లి, ఇప్పుడు వస్తావు, సాయంత్రానికి సాధిస్తూ కూర్చుంటావు. ఈ రివర్స్ మాటలేంటి? సాధించడం ఏంటే? ఏంటంటమ్మా, మెట్లెక్కించావు, కాళ్ళు తీపులు పుడుతున్నాయి, మోకాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, నీరసం, గుండె దడ అంటూ మొదలు పెడతావు. రావడం ఎందుకు, నువ్వు బాధపడ్డం ఎందుకు, దానికి నేను కారణం అవడం ఎందుకు? అయినా గుడికెళ్ళొస్తానంటే అంత ఇదవుతున్నారేంటి? ఎవరు రానవసరం లేదు, వారొచ్చి పనులు పాడు చేసుకునే అవసరం లేదు, నువ్వొచ్చి ఆపసోపాలు పడినవసరం లేదు. ఏంటి ధరణి, ఇవాళ కొత్తగా విచిత్రంగా మాట్లాడుతున్నావు? నేను కాదు, మీరు కొత్తగా చాలా వింతగా మాట్లాడుతున్నారు. లేకపోతే గుడికెళ్ళి రావడం ఏదో కష్టమైన పని అన్నట్టుగా మాట్లాడుతున్నారే. కాలం బాగులేదు కాబట్టి జరుగుతున్న వాటిని బట్టి అనాల్సి వస్తుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదులే. నేను వెళ్ళొస్తాను, మీరేం కంగారు పడకండి, భయపడకండి. సారీ ఆదిత్య గారు, మీకు నిజం తెలిస్తే భయపడతారని అబద్ధం చెప్పి వెళ్లాల్సి వస్తుంది. అంతా మీ పిల్లల భవిష్యత్తు కోసమే, వాళ్ళు సఖ్యతతో ఉండడం కోసమే. సంథింగ్ ఇస్ దేర్. లేకపోతే ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఇదెందుకు ఎవరిని రావద్దని అలా ఒంటరిగా వెళ్తుంది? నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా, వచ్చావా? మీరు చెప్పిన ప్రకారం ఉపవాసంతోనే వచ్చాను. నిష్ఠగా హోమం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి హోమం ముందు కూర్చున్నాక ఎన్ని అనర్థాలొచ్చినా పీటల మేయించి లేవటం కుదరదు. ఏదో స్వామీజీ ఆశ్రమంలా ఉందే. రామ్మా, కూర్చో. ఓహో, అంటే ఆ ఇద్దరి ఆడవాళ్ల అడ్రస్ కోసం హోమం చేస్తుందా? చెయ్యి చెయ్యి, వాళ్ళ జాడ నీకు తెలిస్తే నాకు తెలిసినట్టే కదా. ఒకసారి మోసం చేశారు, ఈసారి ఏం చేస్తారో చూస్తా. అమ్మా, నీ మనసులో వీరభద్రస్వామిని స్మరించుకుని నీ కోరిక చెప్పుకుని హోమగుండంలో అగ్నిహోత్రం వెలిగించు. శరభ శరభ.
అమ్మా, ఆ ఆజ్యం హోమములో వేస్తూ మదిలో మహేశ్వర్ని తలుచుకో, ధ్యాస మరల్చొద్దు. బావకు అబద్ధం చెప్పి ఇక్కడ నీ పిల్లల భవిష్యత్తు కోసం ఆ ఆడవాళ్ల ఆచూకీ కోసం హోమం చేస్తున్నావా? హోమం. నీ అబద్ధాల్ని తారుదోవ పట్టించి బావకెక్కించి చెప్పి తీసుకొచ్చి బావ చేతే ఆ హోమంలో నీళ్లు పోయిస్తాను. అబద్ధాన్ని హైలైట్ చేయాలి, బావకి బాగా కోపం వచ్చేలా చేయాలి. సంజయ్షి వినకుండా చేస్తాను. రహస్యం మాత్రం నేను విని వాడుకుంటాను. ఇదిగో ఆకాషు, బండి లోపలికి పోదయ్యా, నడుచుకుంటూ పోవాల్సిందే. సత్యనారాయణ రాజు గారు, మనం ఇప్పుడు రోడ్లన్నీ తిరిగాం కదా, ఆ, ఇప్పుడు సెర్చ్ చేయాల్సింది ఇల్లు ఇల్లు గడప గడప తిరగాల్సిందే. అబ్బో. హ, సరే పద. పదండి. ఏంటి చూస్తున్నావు? ఇటు పద. ఉన్నారేమో చూస్తున్నాను సార్. సార్ నమస్కారం సార్. నమస్తే. ఓ 15 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో సరోజినీదేవి గారు అని పద్మనాభస్వామి ఆలయంలో నృత్యం చేస్తూ ఉండేది. ఆవిడకి ఒక కూతురు కూడా ఉండేది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటున్నారు మీకేమైనా తెలుసా సార్? ఆలయంలో డాన్స్ చేస్తారా? తెలీదండి. నాకు తెలిసినంత వరకు ఈ 10 ఏళ్లలో అక్కడ ఎవ్వరు డాన్స్ చేయలేదండి. అతను చెప్పేది 15 ఏళ్ల క్రితం మాటండి. ఆ? అసలు అప్పుడు ఈ ప్రాంతంలోనే లేను నేను. సరేలే, మంచిది, దయచేయండి దయచేయండి. దా. పదండి పదండి. బా. అబ్బా. అబ్బా అబ్బా అబ్బా. ఏంటి సార్ ఇది? ఎవరో తెలియదు అంటున్నారు. ఏమోనయ్యా, నాకు అర్థం కావటం లేదు. అసలు ఈ ప్రాంతంలో ఉన్నారా లేదా మరో రాష్ట్రం ఏమన్నా వెళ్ళిపోయారా? ఈతి బాధలు భరించలేక తను చాలించలేదు కదా. చా అలా మాట్లాడకండి సార్. భూమి మీద లేకపోతే ఆ స్వామీజీ వెతికి పట్టుకొని శాంతి పరచమని ఎలా చెప్తారు? నేను ఆ విషయం ఆలోచించలేదు. వికారాబాద్ మొత్తం పరిసర ప్రాంతాలన్నీ జల్లెడ పట్టాలి సార్. అసలు ఇక్కడ ఎన్ని గ్రామాలున్నాయో. ఎన్నన్నా ఉండనియండి సార్. ఎలా అయినా, ఎంత కష్టమైనా, నిద్రాహారాలు మానైనా, విశ్రాంతి మరిచైనా ఇల్లు ఇల్లు గాలించాలి. ఆదిత్య వర్మ గారికి, ధరణి గారికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. అలా చూడాలి మనం. ధరణి గారిని ప్రమాదాల బారి నుండి కాపాడాలి. అంతేనయ్యా. హ, పాపం వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఆదిత్య నాకు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు కూడా. ఖర్చులన్నీ కూడా భరిస్తానన్నారు కదా సార్? అవునవును, ఎలాగైనా ఆ ఆడవాళ్ళని వెతికి పట్టుకోవాలి. అవునవును. అదిగో అటువైపు వెళ్దాం పదండి. సరేపా. ఏంటత్తయ్య గారు, ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? బాబు, ఇలా వెళ్ళి అలా వస్తానని వెళ్ళి ఇంతసేపైనా రాకపోవడం ఏంటి? పైగా పరగడుపున వెళ్ళింది. కడుపుతో ఉన్న పిల్ల ఇంతవరకు ఎంగిలి పడకపోతే ఎలా?
అసలు ఎక్కడుందో, ఇంకా రావడానికి ఎంతసేపు పడుతుందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుని తొందరగా రమ్మనండి బాబు. అలాగేనండి. నా కోసం అమ్మ ఆదిత్య గారు గుడికెళ్ళారా? నేను లేనని ఫోన్ చేస్తున్నారా? ఇప్పుడెలా? ఏం చేయాలి? ఏదో ఒక సమాధానం చెప్పాలి, లేకపోతే కంగారు పడతారు. స్వామి, మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఒక నిమిషం మాట్లాడొచ్చా? మాట్లాడమ్మా. హలో ఆదిత్య గారు. ఏంటి ధరణి ఇంకా ఇంటికి రాలేదు? ఇప్పుడే వస్తానని వెళ్ళి ఎంతసేపా? ఇంకా గుళ్ళోనే ఉన్నావా? నేను రానా? అవసరం లేదండి. అభిషేకాలు జరుగుతుంటే చూస్తున్నా. అయిపోయాయి, బయలుదేరి వచ్చేస్తున్నా. మీరేం కంగారు పడకండి. సరే, త్వరగా రా. బయలుదేరిందంట, వస్తున్నా అంతే. ఏం పిల్లో ఏమో అందరినీ కంగారు పెడుతోంది. హోమం ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆగకూడదు. అలా ఆగితే నీ పిల్లల భవిష్యత్తుకే ప్రమాదం. స్వామి చెప్పినట్టు హోమం పూర్తయ్యేదాకా కదలొద్దు. వీరభద్ర స్వామి, నన్ను కరుణించు, నిగ్రహాన్ని ప్రసాదించు. అయ్యో, ఆకలేస్తుంది. నేను ఎలాగోలా ఓర్చుకుంటాను, కానీ నా కడుపులో పసిప్రాణం ఉందే. అన్నింటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. అయ్యో, కడుపులో బిడ్డకి ఏమవుతుందో ఏమో. ఏంటి పరీక్ష? కానివ్వు స్వామి, ఎన్ని పరీక్షలు పెట్టినా నెగ్గుకొస్తాను నేను. నా పిల్లల భవిష్యత్తు, వంశాభివృద్ధికి ఏ ఆటంకం రాకూడదు. అందుకోసం ఈ ఆటంకాలను అధిగమించాలి. బాబు, నాకెందుకో భయంగా ఉంది. ధరణి ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేయండి బాబు. తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, దగ్గరలో ఉందేమో. ఎవరి గురించి బావా నువ్వనేది? ఎవరైనా వస్తానన్నారా? దగ్గరలోనే ఉన్నారంటున్నావు. ధరణి గుడికెళ్ళి చాలాసేపు అయింది. ఫోన్ చేస్తే బయలుదేరాను, వస్తున్నాను అంది. తను ఇంకా రాలేదని అత్తయ్యగారు టెన్షన్ పడుతున్నారు. ఏంటి, ధరణి గుడికెళ్ళిందా? అవును. అయితే మీకు అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పిందా? అదెందుకు అబద్ధం చెప్తుంది? ఆ విషయం నాకేం తెలుసు? మరి అబద్ధం చెప్పిందని ఎలా అంటున్నావు? తను గుడికి వెళ్ళలేదు కాబట్టి. వెళ్ళలేదా?
నీకెలా తెలుసు? మాతో గుడికెళ్తున్నానందే, ఫోన్ చేస్తే గుడి నుంచి బయలుదేరుతున్నానందే. అంత అబద్ధం బావా. ఎందుకు అబద్ధం చెప్పిందో నాకు తెలియదు కానీ నేను తను శివాలయం వీధిలో వీరభద్ర స్వామి గారి ఆశ్రమం దగ్గర నేను చూశాను. ఎందుకు ఆ ఆశ్రమానికి వెళ్తుందా అని లోపలికి వెళ్ళి చూస్తే అతను వచ్చావా ధరణి రా, హోమానికి అన్ని ఏర్పాట్లు చేశాను, హోమం చెయ్యి అంటున్నాడు. హోమమా? ఏం హోమం? ఏం హోమమో నాకు తెలీదు బావా. బహుశా పుత్రకామేష్టి హోమమేమో. అది కడుపుతో ఉండి పుత్రకామేష్టి హోమం చేయడం ఏంటి? చేసేది ఆవిడ, చేయించేది వీరభద్రస్వామి. వివరాలు నాకెలా తెలుస్తాయి? అయినా అంత అబద్ధం చెప్పి తనొక్కరితే అలాంటి ఆశ్రమాలకెళ్ళి హోమాలు యాగాలు చేయాల్సిన అవసరం ఏంటి? కట్టుకున్నోడితో కన్నతల్లితో కూడా అబద్ధం చెప్పి అంత రహస్యంగా ఆ హోమాలు ఎందుకు చేస్తుందో చేసే వాళ్ళకే తెలియాలి. కడుపుతో ఉందంటున్నారు. అలాంటి మనిషి పొగల్లో వేడికి దగ్గరగా కూర్చొని హోమం చేస్తే కడుపులో బిడ్డకి ఎంత ప్రమాదం? ఇంత అబద్ధం చెప్పి అంత ప్రమాదకరమైన పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అత్తయ్య గారు? నాకేం తెలుసు అరుడు గారు, అది హోమం విషయం నాకు చెప్పలేదు. అది కాని పనులు, చేయకూడని పనులు ఎందుకు చేస్తుంది? ఉపవాసం ఉండి ఏం తినకుండా హోమం చేస్తే దాని పరిస్థితి ఏం కావాలి? మూర్ఖపు మనిషి, మూర్ఖపు వేషాలు. తనకంత లెక్కలేని తనవేంటి బావా? కనీసం నీకన్నా చెప్పకుండా చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు పుర్లు తర్వాత ఎక్కిదువు గాని. అల్లుడు గారు, అది అక్కడ ఎలా ఉందో, ఏ పరిస్థితిలో హోమం చేస్తుందో ముందు మనం అక్కడికి వెళ్దాం పదండి. సరే పదండి, విషయం ఏంటో అక్కడే తెలుసుకుందాం. నిష్ప్రపంచాది నిష్కలంకోహం నిజ పూర్ణబోధహం ప్రత్యేగాత్మాహం నిత్య బ్రహ్మోహం స్వప్రకాశోహం హం హం సచ్చిత్ ప్రమాణం ఓమో మూల ప్రమేయమోమో అయం బ్రహ్మాస్మి ఓమో మహం బ్రహ్మాస్మి ఓమో. ధరణి, నువ్వు చెప్పిందేంటి, ఇక్కడ చేస్తుందేంటి? గుడికని చెప్పొచ్చి ఇక్కడ హోమాలు యజ్ఞయాగాలేంటి? చేసిన చాలు, ముందు అక్కడి నుంచి లేసిరా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు మర్చిపోయావా? చూలాలివి, నువ్వు ఇలా హోమాలు చేయడం ఏంటే? అబద్ధాలు చెప్పొచ్చి హోమాలు చేయాల్సిన అవసరం ఏంటి? అయ్యా, తమరి కోపతాపాలు కాస్త తగ్గించుకోండి. హోమం పరిపూర్ణం కానివ్వండి. ఆమె ఏకాగ్రత భగ్నం చేయకండి. దృష్టి మరల్చకండి. ధ్యాస పక్కకు వెళ్ళనివ్వకండి. కారణాలు, వాస్తవాలు అన్నీ మీకు వివరంగా తెలియజేస్తాను.